ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది, యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. సోమవారంతో శ్రీ శోభకృతి నామ సంవత్సరం ముగుస్తుంది. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంత మాసంలో వస్తుంది ఈ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగువారి ప్రథమ పండుగ అయినటువంటి ఈ ఉగాది పురస్కారం ఉగాది రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయడానికి మేము నిశ్చయించి ఈ యొక్క ప్రాంగణంలోనే కార్తీక మాసం నుంచి శివుడికి స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఉగాది సందర్భంగా వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చి స్వయంగా వారి చేతుల మీదుగా మరి అభిషేకాలు చేయడం జరుగుతోంది. ముందుగా ఈరోజు 8 గంటలకి గణపతి హోమం చేయడం జరిగింది. ఆ తదనంతరము రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి మరి భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వటం చాలా ఆనందదాయకం. ఈరోజు సాయంత్రం 6:30 మరి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి మరి ఈ సంవత్సరంలో తమకి ఎంత మేలు చేస్తారో భగవంతుని ప్రార్థిస్తూ మరి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్నాం. ఓం నమ శివాయ. చల్ల తిరుపతి నగర్ నల్లపాడు వెంకటేశ్వర గుడి పక్కన ఉన్న వేంచేసి ఉన్న నూతన నిర్మాణంలో ఉన్న శ్రీ కేదారేశ్వర గౌరీ సమేత దేవాలయం నిర్మాణంలో నామ సంవత్సరంలో మొదటిగా ప్రారంభించి గణపతి మహాగణపతి భక్తులందరూ వచ్చి తన స్వయంగా అభిషేకాలు చేసి చాలా ప్రీతికరం అండి. ఈ రోజున చేతులతో వాళ్ళు వచ్చి ఈశ్వరుడు మంచి